హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి బోనాల రోజు వ్లాగ్ అండి. మీకు ఆఫ్ పెట్టాను కదండి, మార్నింగ్ నుంచి కుకింగ్ సెక్షన్ దాకా పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ పెట్టానండి. ఆ రోజు దిగాము, టెంపుల్కి వెళ్ళొచ్చాక కొన్ని ఫొటోస్ దిగానండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా తయారైనా ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పాపని కూడా చాలా బాగా రెడీ చేశాను. మా పాపకి ఇలా రెడీ చేయమంటే చాలా ఇష్టం అండి. అందుకే కొంచెం ఏమంటారు సౌరం పెట్టేసి కొంచెం పెద్ద జుట్టు వేశాను. ఇదిగోండి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆ రోజే మొత్తం పెడితే లెంతీ వ్లాగ్ అవుతుంది కదని అని కుకింగ్ సెక్షన్ దాకా నేను 2 పార్ట్స్ కింద పెడుతున్నానండి. ఈ ఫొటోస్ అని టెంపుల్కి వెళ్ళొచ్చాక ఫొటోస్ అండి. మీరందరూ బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక కామెంట్ చేయండి, ఓకేనా? చాలామంది చూస్తున్నాను కానీ కామెంట్ లైక్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇది టెంపుల్కి వెళ్ళక ముందుకండి. నేను ఇది షార్ట్ కూడా పెట్టానండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి ప్లీజ్. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి రెడీ అవుతున్నానండి. ఇది టెంపుల్కి ఇంకా వెళ్ళలేదండి అప్పటికి. ఇక్కడ నేను కొంచెం రెడీ అయ్యి కొంచెం దీపం వెలిగించేసుకొని అన్నీ రెడీ పెట్టేసుకున్నానండి దేవుని దగ్గర. ఇంట్లో వర్క్ అంతా అయిపోయాక నేను కొంచెం అంటే మార్నింగే లేసాను కదండి. మీకు లాస్ట్ వీడియో చూస్తే ఈ వ్లాగ్ అర్థమవుతుందండి. కాబట్టి లాస్ట్ వీడియో చూసి ఈ వ్లాగ్ చూడండి. ఇక్కడ నేను కొంచెం సింపుల్గానే రెడీ అయ్యానండి. బీబీ క్రీమ్ అది పెట్టుకుంటే కొంచెం ఫౌండేషన్ లెక్క అనిపిస్తుంది, అంటే కొంచెం మేకప్ లుక్ వస్తుంది కదా, అందుకే అది అప్లై చేశానండి. కొంచెం ఏమంటారు లైట్గా ఉన్న కలరు కొంచెం లిప్స్టిక్ పెట్టానండి. గాజులు మొన్న రీసెంట్గా కొన్నానండి. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాగా బోనాల రోజు ఇలా రెడీ అయ్యానండి నేను. ఇప్పుడు ఇంట్లో దీపం వెలిగించేసుకొని టెంకాయ కొట్టేశానండి. నైవేద్యం పెట్టేసిన తర్వాత గుడికి వెళ్తున్నానండి. శాఖ పోయడానికి వెళ్తున్నాము. మాకు బోనం ఏం లేదండి, శాఖనే ఉంది. ఇది వచ్చేసి మాంకలమ్మ టెంపుల్ అండి. పక్కకే ఇంకొకటి నల్లపోచమ్మ టెంపుల్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలండి. చాలామంది జనాలు వచ్చారండి. అంటే కరెక్ట్ టైంకి వెళ్ళాను, 11:30 కల్లా వెళ్ళానండి. చెప్పాను కదా, మార్నింగే లేసి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసుకొని వచ్చాను. ఇక్కడ పక్కకు మాంకలమ్మ గుడి పక్కకు నల్లపోచమ్మ గుడి కూడా ఉంటుందండి. ఆ గుడి కూడా వెళ్ళి టెంకాయ కొట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి దర్శనం మంచిగా అయిందండి. కొంచెం సేపు కూర్చొని ఇంకా బయలుదేరాలి. మా నిత్యకు ఇలాగా పెద్ద జుట్టు అంటే చాలా ఇష్టం అండి. అందరు ఆడపిల్లలకి అంతే కదండి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. అయిపోయిందండి, ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంటికి బయలుదేరే ముందు ఇక్కడ ఏమంటారు అమ్మవారి వెనుకకు కూడా అక్కడ కొంచెం దీపాలు వెలిగిస్తున్నారండి. అక్కడ కూడా నేను ఆ అగరబత్తులు 2 ఉంటే వెలిగించేశాను. నైవేద్యం నేను ఇంట్లో పరమాన్నం చేశానండి, అది కూడా గుడికి తీసుకొస్తాను. కొంచెం టెంపుల్స్లో
అక్కడ మాంకులమ్మ గుళ్ళో కూడా పెట్టానండి. ఇప్పుడు నల్లపోచమ్మ దగ్గర కూడా పెట్టాను. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ప్రసారం లెక్క పెట్టానండి. శ్రావణం కూడా వస్తుంది కదండి, మాకు శ్రావణం కూడా చాలా వరకు ఉంటుందండి. అంటే ఇంట్లో గౌరమ్మను పెడతానండి. ఆ వ్లాగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తుంటాను. మేము శ్రావణం ఎలా జరుపుకుంటాం అనేది కూడా నేను వీడియో తీసి పెడుతూ ఉంటానండి. ఖచ్చితంగా ఆ వ్లాగ్స్ కూడా చూసి సపోర్ట్ చేయండి. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చాక ఒక 5-10 మినిట్స్ అలా కూర్చొని ఇక్కడ మా నిత్య నా జుట్టును కూడా వీడియో తీయమ్మా అంటేను తీస్తున్నాను. కొంచెం లూజ్ అయింది లేండి కింద. ఒక బిల్ల పొడగొట్టేసుకుందండి. నేను వెనుకకు జడ బిల్లలు పెట్టానండి. ఒకటి పోయిందండి. చాలామంది జనాలు ఉంటారు కదా, ఎక్కడ పోయిందో ఏందో. ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ కుట్టించానండి. ఇది లంగా జాకెట్ 1 ఇయర్ అవుతుంది. గుడికించి రాగానే కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి లాస్ట్ టచ్అప్ కుకింగ్ సెక్షన్లో ఒకటి మిగిలిపోయిందండి, అది వెళ్ళి చేయాలి. ఇప్పుడు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదండి, కొంచెం లైట్గా ఆకలి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇదేనండి వడలు. పొద్దున రుబ్బు చేసి పెట్టేశాను. గుడికి వెళ్ళొచ్చాక చేద్దామని ఆగాను. వడలు కొంచెం వేడిగా ఉంటే బాగుంటాయి కదా అనేసి గుడికి వెళ్ళొచ్చాక వడలు వేయడం స్టార్ట్ చేశాను. మీరందరూ బోనాలకు ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా. మా ఇంటికాడైతే బోనాలు చాలా బాగా జరిగిందండి. అంటే ప్రతిసారి చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ చెప్పల్ బజార్ ఏరియాలో చాలా బాగా జరుగుతుంది. మీకు నైట్ వరకు కంటిన్యూ చేశానండి వ్లాగ్. చాలా లెంతీ అయిపోయింది, నేను అక్కడక్కడ కట్ చేశాను. కొంచెం అయితే మీతో షేర్ చేసుకోగలిగాను. మొత్తం పెడితే మీకు కూడా బోర్ కొడుతుందండి, అందుకే కొంచెం పెట్టాను. నైట్ వరకు అయితే కంటిన్యూ చేశాను. నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, జాతర వ్లాగ్ వస్తుంది మీకు. మీకు వ్లాగ్ ఎలా అనిపించింది ఏంది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, కానీ ఏదైనా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వ్లాగులు తీయాలని. కాబట్టి చూసి అలా వెళ్ళిపోకండి, ఏదైనా ఒక కామెంట్ చేయండి. బగారా రైస్, కొంచెం దూరం పెట్టి మమ్మీ కనబడాలి కదా. మటన్ గ్రేవీ కర్రీ, మటన్ గ్రేవీ, గ్రీన్ చికెన్, చికెన్, పూరీలు, అలాగా నేను పండుగ రోజు ఇవన్నీ చేశానండి. బగారా రైస్ ఇప్పుడు మీకు చూపించాను కదా, అవన్నీ ఇక్కడ డెకరేషన్ చేసి తమ్ముళ్ళకి ఫోటో తీసుకున్నానండి. మా నిత్య తీసిందండి అక్కడ వీడియో చేసి. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అయిపోయాక కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఇంటి దగ్గర చాలా మ్యూజిక్ పెట్టేశారండి, పాటలు పెట్టారు. మా ఇంటి కిందనే పెడతారండి, అందుకే కొంచెం మీకు నేను షూట్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం మ్యూజిక్ వచ్చిందండి. అన్ని పలార బండ్లు మా ఇంటి ముంగడికించే వెళ్తాయండి. ఎక్కువ షూట్ చేయలేదండి, కొంచెమే షూట్ చేశాను, ఇంకా మీకు బోర్ కొడుతుందనేసి.
చూస్తుండండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఓకేనా?
అదండి ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా అమ్మవారిని మంచిగా దర్శించుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ జాతర వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటానండి, మళ్ళీ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.